ఆ ఆలయాన్ని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు అక్కడ అదే ప్లేస్లో? 80 years నుంచి ఆ ఆలయం అక్కడనే ఉంది. అంటే ఆలయం అంటే అక్కడ ఎవరైతే బస్తివాసులు ఉంటారో వాళ్ళు తాత ముత్తాతల నుంచి అక్కడ కొలుస్తుండే ఊళ్ళకు కొన్ని బొడ్రాయిలు ఇలాంటివి బొడ్రాయి ఉన్నాయి అంటే ఉంటాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు బర్రెలు కాసుకుంటుండే అనమాట. అది మొత్తం జంగలం. అప్పుడు బిల్డింగ్లు లేవు, ఏం లేవు, ఎమ్మెల్యే కాలనీ లేదు, ఈ బంజారాస్ లేదు. అప్పుడు ఏంటంటే వీళ్ళు బర్రెలు కాసుకుంటుండే అనమాట. అయితే వాళ్ళకి ఏంటంటే అమ్మవారిని మనం అంటే ఈ జంగల్లో ఒక అమ్మవారు ఉండాలి అని చెప్పేసి మనకి ఎప్పుడైనా భయం వేసినప్పుడు మనకి అమ్మవారు దిక్కు అన్నట్టు ఏమైనా బర్రెలు కానీ ఏమైనా పశువులకి ఏమైనా ఇబ్బంది వచ్చినా అమ్మవారికి మొక్కుతుండే. సో ఆ విధంగా వీళ్ళు పెట్టుకున్నారు అక్కడ. అక్కడ బస్సు నివాసులు పెట్టుకుండే 80 years నుంచే అక్కడ పుట్ట ఉంది, చిన్నగా అమ్మవారిది పెట్టుకొని ఉన్నారు. పుట్ట వెలిసింది కూడా అక్కడ అమ్మవారిది. సో ఈ విధంగా 80 years నుంచి అక్కడ అమ్మవారు ఉండడం జరిగింది. రీసెంట్గా 3 years బ్యాక్ ఏమైందంటే పుట్టే ఎట్లా ఎంతమంది భక్తులు వచ్చేవాళ్ళు అక్కడికి? అక్కడికి ఎక్కువ పోకపోతుండే, ఎందుకంటే ఆ జంగల్ ఉంటుండే కాబట్టి ఎక్కువ పోకపోతుండే. కానీ గుడికి సంబంధించిన బోనాలు ఆ బోనాలకి వెళ్తుండే. ఆ గుడికి సంబంధించిన పూజారి కానీ వెళ్ళి దీపం పెడుతుండే, అలాంటివి చేస్తుండే. కానీ భక్తులు ఎక్కువ పోకపోతుండే. అది ఎక్కువ మందికి తెలియదు గుడి. ఏంటంటే వాళ్ళు కొలుస్తుండే అక్కడ అమ్మవారు ఉందని చెప్పేసి. అది మ్యాటర్.